హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇద్దరు కూడా జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ చేరినట్టే. ఆల్రెడీ 22వ తేదీన సామినేని ఉదయభాను చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికి ఆల్రెడీ బాలినేని వచ్చి పవన్ కళ్యాణ్ని కూడా కలిసారు. వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ కలిశారు. వీళ్ళిద్దరితోనే ఆగుతుందా? ఇంకా ఎవరైనా సరే జనసేన పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జనసేనలో చేరబోతున్నారా? ఇది పెద్ద లిస్టే ఉన్నట్టుగా చెప్తున్నారు జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా సామినేని ఉదయభానుతో పాటుగా తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ ఆయన కూడా చేరబోతున్నారు అనేటువంటిది ఒక చర్చ. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి విడదల రజనీ కూడా చేరబోతున్నారని ఇంకొక ప్రచారం. అదేవిధంగా తోట త్రిమూర్తులతో పాటు 3 ఎమ్మెల్సీలు చేరబోతున్నారు జనసేన పార్టీలో అనేటువంటిది మరొక వాదన. ఇదన్నీ కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళ నేతల నుంచి వస్తున్నటువంటి వాదనలే. నిజం కూడా అయితే అయి ఉండొచ్చేమో. అదేవిధంగా ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజీనామా చేశారు. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. అది మనం గతంలో డిస్కస్ చేసాం. ఇంకా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో పాటు అయోధ్యరామరెడ్డితో పాటు వీళ్ళు కొంతమంది బీజేపీలో చేరుతున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అది ఎంత మేరకు నిజం ఏంటంటే ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎంతమంది ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఇంకేముంది, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎవరు ఇక మిగిలే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి మేము తిరుగుబాటు చేశారు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయానావా అని చాలా కొంత ఉత్సాహంతో తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చేసినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల 151 సీట్లకు గాను మధ్యలో ఉన్నటువంటి 5,011 మిగిలినాయి. ప్రతిపక్ష హోదా కూడా లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ తప్పులన్నిటికి కారణము ఎవరేం చెప్పుకున్నా కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి అనేకమైనటువంటి కారణాలు చెప్పుకోవచ్చు. కానీ ప్రధానమైనటువంటి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకు అనంటే 2019లో 151 సీట్లు 22 లోక్సభ సీట్లు గెలవటానికి జగన్మోహన్ రెడ్డే కారణం కదా. జగన్మోహన్ రెడ్డి వల్ల గెలిచారనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇప్పుడు ఓడిపోవడానికి కూడా ఓటమిని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. అందుకని బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన తీసుకొనే ఓడిపోయినటువంటి మొదటి రోజు నుంచే ఆయనకి ఏదైతే బలమైన ఓదార్పు యాత్ర, ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లో ఉండాలి అనేటువంటి దాని మీద నిర్ణయించుకున్నట్టుగా ఓదార్పు యాత్రలు, జైళ్ళకు వెళ్ళటాలు, జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శలు, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ పరామర్శలన్నీ జరుగుతున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నటువంటి అంశం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వేరే నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కాపాడండి, మీరందరూ ఉండండి, మీరు నాతోనే ఉండండి అని జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అయితే ఎవరిని బతిమలాడినట్టు కనపడలేదు. అది ఆయన ఇష్టము. మొన్న బాలినేని అయితే ఒకసారి మొన్న పిలిచి మాట్లాడాడు. ఉండన్నా నువ్వు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా బాధ్యతలను, పార్టీ బాధ్యతలను కూడా చూడండి, నేను ఉండనని చెప్పాను. ఇదొక అంశం. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒకటి ఆలోచిస్తున్నట్టుగా నాకు కనపడుతోంది. ఎవరు పోయినా ఎవరున్నా తాను పార్టీని కాపాడుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, అసలు అలాంటిది లేకపోతే ముందుకు ఎలా వెళ్ళగలడం, దాంతో ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎంత మేరకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, మునుగుతుందా, లేకపోతే ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలే. కానీ రాజకీయాలను మనం పరిశీలించినప్పుడు ఒక్కసారి గమనిస్తే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య మాత్రమే అని అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. ఇది నా అభిప్రాయం. నేను పరిశీలిస్తున్న దాన్ని బట్టి ఈ 2 దశాబ్దాల కాలంలో 20 సంవత్సరాల నుంచి కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు వచ్చినటువంటి నేపథ్యంలో వ్యాపారాలు, డబ్బులు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు సేవ అనేటువంటిది ఎప్పుడూ మర్చిపోయారు. అందరూ అలా ఉంటారని నేను అనడం, ఎక్కువ మంది ఇలా ఉన్నారు కాబట్టే మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఓడిపోతే ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడాలి, గెలిచినటువంటి పార్టీలోకి వెళ్ళాలి, గతంలో సంపాదించుకున్నటువంటి వాటికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి, ఇంకా కొత్తగా సంపాదించుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ ఆలోచనతో అధికార పార్టీల వైపు దూకటం అనేది అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, భారతదేశంలో అన్ని చోట్ల జరుగుతున్నటువంటిది ఇదే.
ఇది మరి 2019లో కూడా తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత 23 సీట్లకు పరిమితమైనప్పుడు అసలు కొంతమంది వెళ్ళిపోవటము అటు వెళ్ళటం జరిగిన తర్వాత నాయకులు కనపడకుండా పోవటము, అసలు ఎవరు మాట్లాడకపోవటము, అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి ఎవరు మాట్లాడకపోవడం, ఇక తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటుంది మూతేసుకోవటమే, బీజేపీలో కలిపేసుకోవటమే, ఆ బీజేపీ కలిపేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసింది. ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. బీజేపీ కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కూడా ఉండొచ్చు, కాదనటంలా. కానీ తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా మరి ఇప్పుడు వాళ్ళు పోటీ చేసినటువంటి ఆటల్లోనే వాళ్ళు కూడా 90% స్ట్రైకింగ్ రేటుతో గెలిచారు. మరి 2 సార్లు ఓడిపోయి అసలు జనసేన ఎక్కడ ఉంటుంది అనేటువంటి మాట్లాడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నటువంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో 2024 వచ్చేసరికి 100% స్ట్రైకింగ్ రేటుతో అన్ని చోట్ల గెలిచాడు జనసేన పార్టీ. రాజకీయాల్లో ఇవి గెలుపు ఓటములు ఇవన్నిటిని బేస్ చేసుకొని పార్టీలు మూత చేసుకుంటారు అనేటువంటి చర్చ బాలినేని కూడా మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ నుంచి కలిపేస్తారు, ఎక్కడ ఉంటుంది పార్టీ, ఇప్పుడు దాకా షర్మిల అడ్డుకున్నది కాబట్టి ఆ పార్టీ మిగిలి ఉంది, లేకపోతే ఎప్పుడో కలిపేసాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడారు. ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి, కాదనటం లేదు. అయితే ఇక్కడ బాలినేని విషయానికి వచ్చేసరికల్లా లేకపోతే సామినేని ఉదయభాను విషయానికి వచ్చేసరికల్లా ఆ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఒక బాధ్యతాయుతంగా ప్రజలకైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరు అడుగుతారంటే ప్రజలు అడుగుతారు, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు అని అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆయన మంత్రి పదవి పోయినప్పుడు నేపథ్యంలో, వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో అవి ఆయన వ్యక్తిగతమైనటువంటి కావచ్చు. కానీ బాలినేని కుటుంబీకుల మీద వచ్చినటువంటి భూ కుంభకోణాలు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి అప్పుడుండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అప్పుడు ముఖ్యమంత్రి కూడా దాని మీద నాకు తెలిసి అక్కడ ఉండేటువంటి ఎస్పీ కానీ కలెక్టర్లు కానీ తనకు సహకరించటం లేదు అని ముఖ్యమంత్రి మీద అసంతృప్తితో బాలినేని ఉన్నటువంటి విషయం అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తనకు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలని, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వాలని ఇవన్నీ కూడా ఆయన డిమాండ్ చేశారు, కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి తన సొంతంగా చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో ఎన్నికలకు ముందు బాలినేనికి సంబంధించినటువంటి భూ కుంభకోణాల మీద సిట్టు వేయాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు అందరూ డిమాండ్ చేశారు ఆ రోజున. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణాలు జరిగినాయి, సిట్టు వేస్తామని మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి డిమాండ్ మీద ఉంటారని నేను అనుకుంటున్నాను. చేరిన తర్వాత జనసేనలో చెప్పలేము. మరి ఇంకా జనసేన ఇప్పుడు చేరిన తర్వాత మరి ఈ ప్రకాశం జిల్లా భూ కుంభకోణాల మీద సిట్టు వేస్తారా వేయరా? గతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు ఆరోపణలు చేశారు కదా బాలినేని మీద. ఇది ఒక అంశం, ఇది ప్రభుత్వం తరపున వాళ్ళు చెప్పాల్సినటువంటి. పార్టీలు ఎవరినైనా చేర్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ గతంలో ఆయన భూ కుంభకోణాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు మిస్టర్ క్లీన్గా ఉంటాడా? అది మీ పార్టీలో చేరితే సరిపోయిద్దా? రెండో సామినేని ఉదయభానుకు సంబంధించినటువంటి రాజకీయ వివాదాలు జనసేనకి వాళ్ళకు ఉన్నాయి. అసలు జగ్గేపేటలో జనసేన దిమ్మెలను పగలగొట్టారు, అది ఇది అనేటువంటి దాని మీద సామినేని ఉదయభాను మీద కూడా తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇప్పుడు వచ్చి ఆయనలో చేరితే మరి వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేసుకోవటం, పోట్లాడుకోవటం ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దిమ్మెలు పగలగొట్టినా లేకపోతే ఇంకోటైనా అది వాళ్ళకి ఇప్పుడు ఇష్టమైంది. కాబట్టి ఒకవేళ మాకు నాయకులు కావాలని చేర్చుకుంటే చేర్చుకోవచ్చు, అది దాన్ని ఎవరు తప్పుపట్టలేనటువంటి అంశం కూడా. ఇప్పుడు గెలిచినటువంటి పార్టీల వైపు, ప్రభుత్వాల్లో వైపు వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో కొంతమంది ఎమ్మెల్సీలు ఇంకా వీళ్ళందరూ ఉంటే ఉండవచ్చేమో, కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు గతంలో ఏవైతే విమర్శలకు చేశారో తెలుగుదేశం వాళ్ళు ఆ విమర్శల మీద కట్టుబడి విచారణలు జరపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాత్రం సుస్పష్టం.